అన్నా 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 ప్రణవ్ అన్న పిట్టగూడ అంటే నువ్వే కదా? అరే అన్నా నువ్వు పిట్టగూడ చూస్తాను, పిట్టగూడలు మాట్లాడుతా అన్నా. అరే ఇంటర్వ్యూస్ నా పిచ్చోండి అవుతున్నాయి అసలు తెలుసా. అరే అన్న ఏందన్నా నెక్స్ట్ ప్లాన్స్ ఏందన్నా? నెక్స్ట్ ఇప్పుడు మన హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆలంనై ముద్దుబిడ్డ హెచ్యు కమ్యూనికేషన్ ముద్దుబిడ్డ మన ప్రియదర్శి అన్న వస్తున్నాడు మన ఇంటర్వ్యూకి. బోల్ హైదరాబాద్ తో కొలాబరేషన్ తోటి చేస్తున్నాం అన్నా. మన వేరే కోహోస్ట్ వచ్చేస్తాడు, సమీర్ కూడా ఉంటాడు వెనకాల. సమీర్ అని ఉంటాడా? అరే సమీర్ అని ఉంటే ఫస్ట్ చూస్తాను నేను. బీటీఎస్ లో వాట్ ఎవర్ ఇట్ ఇస్. అన్న కొంచెం టైర్డ్ గా ఉన్నాడు పాపం, బిజీ యాక్టర్స్ కదా, మన కోసం వస్తున్నాడు ఫర్ అజ్ ఓన్లీ. సో ఎంజాయ్ చేద్దాం దా. సరే బ్రో, ఓకే దో వస్తా బ్రో, ప్లీజ్ బ్రో ఆగు బ్రో వస్తున్నా. దిస్ అపార్ట్ ఫ్రమ్ మూవీస్ బికాస్ సర్టన్ టైమ్స్ చాలా హెవీ టోల్ ఉంటుంది యాజ్ అ బిజీ యాక్టర్ కూడా. ఇట్ విల్ పర్లే సో అది బ్యాటరీ ఉందన్న, బ్యాటరీ తగ్గిపోయింది. పర్లేదు, ఇనఫ్ ఎక్స్పోజర్ ఫైన్ అయితే. సో ఐఎస్ఎల్ తోట గ్రీన్ రావట్లేదు. సర్లే పెట్టిన సర్లే చెప్పండి ఇంకా. అదే సో certain times it could take a toll on you, family time ఇవ్వకపోవడం. సో హౌ డూ యూ అన్వైండ్ ఫ్రమ్ ఆల్ ది బిజీ స్కెడ్యూల్స్, ది యాక్టింగ్, మీ హెడ్లో తిరిగే నాయిస్ అంతా? హౌ డూ యూ క్యాన్సిల్ ఇట్? ఇస్ ఇట్ థెరపీ ఆర్ స్పెండింగ్ టైమ్? హౌ డూ యూ లైక్ స్పెండ్ యువర్ ఫ్రీ టైమ్ అన్నట్టు బేసిక్గా యాజ్ అన్ యాక్టర్? ఐ హావ్ బీన్ మాస్టరింగ్ ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. సో దానివల్ల నాకు అది చాలా I travel. I basically shut down from social life. I try social exclusion. I take long walks. I have my favorite place in this campus where I go sit in alone. So yeah, I read, I unwind ante ade basically not doing anything. Anything ante just like you're basically married to the couch or the bed or to the nature. I travel and yeah, that's it. And yeah, family is definitely a therapy, and so I take holidays, man. I don't do work. Cinema is a part of my life. Cinema is not my life. That's important. So a balance try చేస్తా ఉంటాను, చూద్దాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ మళ్ళీ క్యాంపస్కి ట్రై చేస్తున్నా. Your memories and how did it fundamentally favorite place and ఏదో అన్నాను కదా. I don't think అది మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చి దాన్ని వాడుకునే ఛాన్స్ అయితే ఎట్లానే ఉంటుంది. నీకు తెలుసా ఫేవరెట్ ప్లేస్ ఏదో ఉంది ఇక్కడ. యువర్ మెమరీస్ ఇస్ దట్ ఫేవరెట్ ప్లేస్. అండ్ ద థింగ్ థర్డ్ థింగ్ ఇస్ డిపార్ట్మెంట్లో మీరు చేసిన కొన్ని క్రేజీ పనుల గురించి మాట్లాడచ్చు. లెట్స్ ఫన్ స్పేస్ more crazy. I mean, we did a lot of crazy stuff, man. Lot of fun అందరూ చెప్తున్నారు, but you know, if you be precise, that would be interesting. Some anecdotes. Interesting, yeah. Some anecdotes. And about your favorite place as well. Hey, అంటే క్రేజీ అంటే మేము ఏదో పెద్ద అంటే వి బేసికలీ అంటే ఫస్ట్ బ్యాచ్ మీరు క్యాంపస్ కి రావడం కాబట్టి ఈ పర్టిక్యులర్ అంటే బేసికలీ వి ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ లేడీస్ టాయిలెట్, మ్యాన్. యాక్చువల్లీ వి ఎక్స్ప్లోర్డ్ దట్. సో అన్న ఇట్ సేమ్ అయిపోతుంది. సో యా ఐ థింక్ సో ఇది హుకెన్ లో బేసిక్లీ అదే అంటే మాకు అప్పుడు అంత ఏసీ గీసీ లేదు ఇప్పుడు మీకు ఉన్నట్టు. సో ఏసీ ఉందంటే ఇట్ యూస్ టు బీ ఇన్ ఎడిట్ సూట్, అది కూడా మీకు ఎడిట్ పని ఉన్నప్పుడు ఇస్తుండే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడిట్ చేస్తున్నా అంటే రామ్ గడ్ పడుకుంటుండే, రామాంజనేయులు, లేకపోతే నవీన్ గడ్ ఉంటుండే, ఆర్ జాన్ ఎడిటింగ్ ఆర్ నవీన్ ఈస్ స్లీపింగ్. సో వీ యూస్ టు టేక్ దోస్ లిటిల్ బ్రేక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అరే నేను ఇప్పుడు చేసాను పడుకోరా. సో ఇదంతా చేస్తుండే. సో వీ లివ్డ్ హియర్, మ్యాన్. టెక్నికలీ వీ లివ్డ్ హియర్ అండ్ వీ ఆల్వేస్ యూస్ టు గో టు DLF ఫర్ దట్ 3 AM 3-4 AM కి వీ యూస్ టు గో ఫర్ బోండా. అండ్ పొద్దునే అట్లనే ఇక పాచిముఖాలు వేసుకొని క్లాస్లోకి వచ్చి ఇట్లా చెప్పండి సార్. సో ఆల్వేస్ యూనో ల్యాగ్ ఉంటుండే డెడ్ లైన్స్ కి. ఎప్పుడు డెడ్ లైన్స్ ఎక్స్టెండ్ చేయమని అడుగుతుండే. డబ్బులు ఉన్న రోజులు వీ యూస్ టు ఆల్వేస్ గో టు సమ్ పీకాక్ లేక్ ఆర్ లైక్ యూనో బఫెలో లేక్ అంత కాదులే కానీ వీ యూస్ టు హంగ్ అవుట్ ఇన్ అవర్ రూమ్. వీ యూస్ టు ఆల్ లైక్ ఏ హాస్టల్
నేను డే స్కాలరే, కాకపోతే ఐ యూస్ టు ఏ హాస్టల్లో 216 ఇంకా 215 లో ఫ్రెండ్స్ ఉంటుండే. అరే చూస్తున్నారా? సో ఏ హాస్టల్, fourth సో అక్కడ వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ అంటే బేసికలీ ఆర్ పార్టీస్ యూస్ టు హ్యాపెన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ NDPS మెటీరియల్, బట్ లైక్ నార్కోటిక్స్ ఏం లేకుండా మామూలుగా ఇట్లా. సో అట్లా నార్మల్గానే మేమందరం మంచిగానే వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ అండ్ దెన్ వీఆర్ అ గ్రేట్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ మ్యాన్. అంటే ఐ ఫౌండ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ మై లైఫ్ హియర్ అండ్ హు ఆర్ స్టిల్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. And I still collaborate with them for work and all of that. You see Gautami, like, or Hriday or Hari Babu. We still collaborate, we still work. Crazy ante, I think we used to do one thing ఏంటంటే, సో వాసుకి సార్ రూమ్ దగ్గర సిగరెట్ డబ్బాలు ఉంటుండే అండ్ అగ్గిపెట్టెలు ఉంటుండే. So every time we forgot lighter or this thing, we used to go steal that matchbox or cigarettes from sir. సో ఆయన కూడా ఏంటంటే ముందు గమనించండి, తర్వాత వాసు సార్ ఆల్సో యూస్ టు అచ్చా పిల్లలు సరే మరి తీసుకుంటారు అని అక్కడ రాత్రి వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ వదిలేసి that was something which stayed for us with a long time, and he never said no for a party. And he always like, sir hum edana party చేసుకుంటాం సార్ అంటే అవునా అని. then he used to give us a facility like అంటే పార్టీస్ అంటే ఏంది, ఫ్రెషర్స్, తర్వాత ఫేర్వెల్, లేకపోతే దసరా, సంక్రాంతి, దివాలి, సంక్రాంతి ఉంటుండే కదా. సంక్రాంతికి ఎవ్రీబడి యూస్ టు గో హోమ్. హోలీ, సో హోలీ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్ ఆన్ క్యాంపస్ అన్నమాట. ఎక్కడ చేసుకుంటుండే అప్పుడు మీరు హోలీ? ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్, తర్వాత హాస్టల్స్, మొత్తం అందరూ ఒక జాయిన్ అయ్యే ప్లేస్. అదే అందరు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా చేసుకుంటారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ హాస్టల్స్ అటు వెళ్తారు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు ఇంకెటో పోతారు. సో ఇట్లా బాగా చాలా వైబ్రెంట్ ఉన్నాడే హోలీ. యా, సో వీ యూస్ టు ఆల్వేస్ లుక్ ఫర్ హోలీ and we used to look eagerly for Sukoon అన్నమాట. Sukoon and Sukoon is the greatest bliss. And 2 years we dance our heart. Like అంత డాన్స్ ని మళ్ళీ ఎప్పుడు చేసినా మా లైఫ్ లో. అండ్ మధ్యలో ఏదో ఒకటి అవుతుంటుండే ఈవెంట్, సో అక్కడ డీజే పెడుతుండే. సో we always used to go and then we used to and movie watching man. అంటే we used to take permission of CR1. అండ్ మా దగ్గర ఇండివిజువల్ స్పీకర్స్ ఉంటుండే అప్పుడప్పుడు. సో మేము వాటిని అన్నింటి ప్లగ్ ఇన్ చేసి we used to watch movies అన్నమాట. సో అండ్ టారెంట్స్ డౌన్లోడింగ్. అండ్ మాకు అప్పుడు క్యాంపస్ లోనే ఫాస్టెస్ట్ నెట్వర్క్ ఉంటుంది ఇక్కడ. మా ఇంట్లో కూడా అంత ఉంటుండే కదా. సో నవీన్ యూస్ టు హ్యావ్ దిస్ 1 TB హార్డ్ డిస్క్. అప్పుడు అది గొప్ప. 1 TB ఇస్ లైక్ హ్యూజ్. సో వాడు దాంట్లో మేము ఒక 100 G అట్లా ఏం లేదు, రాత్రి ఏంటంటే పెట్టేసి వదిలేసి. సో అక్కడ ఏంటంటే we used to have this plug-in, ఒక ప్లగిన్ ఉంటుండే. దాంట్లో we used to plug in that కేబుల్ అండ్ దెన్ లీవ్ ఇట్ ఓవర్ నైట్. అట్లా వాడు చేసి వాడు ల్యాప్టాప్ పోయింది, వాడు హార్డ్ డిస్క్ దొబ్బింది. సో బట్ యా, హీ వాజ్ అవర్ సోర్స్ ఫర్ మూవీస్ అన్నమాట. సో వీ యూస్ టు స్టడీ అ లాట్ ఆన్ మూవీస్. వీ యూస్ టు ప్రొఫెసర్స్ కూడా రికమెండేషన్స్ ఇస్తుండే. అండ్ we used to have discussion over it and then so atla iga fun ante remember that first semester tarvata we all like 17-18 people we went to Wayanad. Our friends Midun and Meenu, they've hosted us there. So we did these long trips. Oksari Nandyal poinam atla. And yeah, it was mad fun man. Ante we were like ఖాళీగా ఉంటే అది షూట్ చేద్దామా, ఇది షూట్ చేద్దామా. It's like an island inside. We always talk about మా ఫ్రెండ్స్ లో ఒక సెన్స్ ఆఫ్ లథార్జీ చేస్తుంది ఫుడ్ వస్తుంటాయి. కాంప్లసెన్సీ. ఇట్స్ లైక్ అనిపిస్తుంది మాకు. ఏది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, క్యాంపస్ లోకి వచ్చినప్పుడు ఒక అట్లీస్ట్ సంథింగ్ ఏదో ఒకటి చేద్దామని వచ్చుంటారు కదా. మేము అలాగే వచ్చాం. బట్ లోపలికి రాగానే ఎక్కడో వి ఫెల్ట్ దట్ కంఫర్ట్ అండ్ స్లోగా లేజీ అయిపోవడం, లేకపోతే కంప్లసెంట్ అయిపోవడం. లేజీ మ్యాన్. See, basically this place ఏంటంటే it also allows you to grow by yourself. It helps you to discover, self discover. ఇదేం నారాయణ కాలేజ్ కాదు, మీ ఉద్దెనకాల ఇట్లా కర్ర పట్టుకొని జైలు ఇది కాదు అది. సో నీకేందంటే ఇప్పుడు ప్రొఫెసర్ని కూడా మీరు ఒక ఫ్లోర్ మేనేజర్ లాగా చూడొద్దు. మీరు ఏంటంటే ప్రొఫెసర్ ఆల్సో గ్రోయింగ్ ఎవ్రీ డే, ఈస్ లెర్నింగ్, ఈస్ ఆల్సో అన్లెర్నింగ్ ఎవ్రీ డే, సో దట్ హీ కెన్ షేర్ దట్ నాలెడ్జ్ విత్ యూ.
హీ ఆర్ షీ బేసికలీ. సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు మీ సార్ అక్కడ జనార్దన్ సార్ కూర్చొని ఇప్పుడు మీకు ఏ కెమెరాలు బాగుంటాయని చూస్తున్నాడు ఆయన. సో దట్స్ వాట్ ఈస్ డూయింగ్. ఈజ్ ఆల్సో సీయింగ్ దట్ వాట్ కెన్ హెల్ప్ యూ ఆల్ ఫ్లరిష్ ఫార్వర్డ్. సో మీరు ఏంటంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఏంటంటే దట్ మోటివేషన్ హ్యాస్ టు బీ విత్ ఇన్ యూ. అన్నిసార్లు ప్రొఫెసర్లు ఎందుకు చెప్పారంటే ఇది ఆ ఏజ్ కాదు భయ్య, మీరు ఆ స్టూడెంట్స్ కాదు. దిస్ ఈస్ అ టెంపుల్ ఆఫ్ లర్నింగ్ అని ఊరికే అనలేదు. లర్నింగ్ ఆర్ లర్నింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇస్ మీరు నేర్చుకునే అన్ని మీరు ఎట్లా ఉపయోగించుకోవాలని మీకు వాళ్ళు ఫెసిలిటీ ఇస్తున్నారు. సో దాన్ని మీరు ఎట్లా వాడుకుంటారు అనేది మీ చేతిలో ఉంది. అది లెథార్జిక్గా చూస్తే మీరు లెథార్జిక్గానే ఉంటారు. మీరు వాళ్ళు ఏం చెప్తలేరు బొంగు నేను ఏం చదవాలంటే అట్లా ఉండదు. మరి అట్లనే ఉంటుంది జీవితం కూడా. లేదు భయ్ మేము ఏమైనా చేస్తాము, మనకి ఉండదు, మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే నేను లెథార్జీ అంటే ఏ కాంటెక్స్ట్ లో అంటే లోపలికి రాగానే రకరకాల అప్లికేషన్లు ఎక్కువ అవే అయిపోయి అవి డామినెంట్ అయిపోయి మనం అసలు కాన్సన్ట్రేట్ చేయాలి. అదే భయ ఇప్పుడు ఏంటంటే సీరియస్ ప్రోగ్రామ్ అంటే సీరియస్ ప్రోగ్రామ్ బట్ ఆల్సో హ్యావ్ టు లివ్ లైఫ్ కదా. అండ్ మేము ఆ టైంలో మేము ప్రొడక్షన్ చేసింది ఇప్పుడు మాకేం ప్రొడక్షన్స్ ఏం గుర్తులేవు. ఆల్వేస్ నోస్ దట్ వి హ్యాడ్ ఫన్ మ్యాన్. I always know. నాకు ఇప్పుడు కూడా నేను ఎవ్రీ టైమ్ ఐ రిమెంబర్ ఫర్ 10 years I have seen this image of Vasuki sir's Alto car is the first thing to come and the last thing to go. సార్ ఇప్పుడు తొందర టైంకి వెళ్తుంది మంచిదే కానీ ఆ టైంలో అయితే దట్ మ్యాన్ లివ్డ్ హియర్ మోర్ దెన్ us. Like you. It is still the same. సార్ ఇప్పుడు కూడా వస్తారు. అండ్ ఇప్పుడు కూడా నువ్వు ఎనీ టైమ్ యూ నాక్ ద డోర్ అండ్ సార్ ఇది అట్లా అంటే ఆయన చెప్తారు ఆయన. బికాస్ దట్ ఈస్ వాట్ మెంటరింగ్ ఈజ్, దట్ ఈస్ వాట్ టీచింగ్ ఈజ్ ఆల్ అబౌట్. సో అట్లా ఉన్నారు ఇప్పుడు కూడా. నేను అదే అంటున్నా, అది నీ చేతిలో ఉంది. ద పవర్ ఈజ్ విత్ యూ బ్రో. దట్ హౌ మచ్ యు ఆర్ వాంటింగ్ టు ఎక్సెల్ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ వాంటింగ్ టు డూ. It is, see now you are blessed with great technology, you are blessed with great facilities. మీరు కట్టే ఫీజు మీద అదనంగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ యూజీసీ ఆర్ దిస్ యూనివర్సిటీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈస్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా ఫర్ యూ టు. మీరు ఏ చేసుకున్నందుకు పైసలు కడతలేదు మీరు. మీరు ఇదే కాలేజ్ బయట కావాలంటే మీకు ఎంత మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి 8 kilometers అవుతుంది ఒక కాలేజ్. సో నేను ఏమంటున్నా అంటే, అండ్ మోర్ ఓవర్ దాట్ ఇట్ ఈస్ యూనివర్సిటీస్ దట్ మేక్ యూ థింకర్స్. Definitely. The great people, the great thinkers, the policy makers of this world come from great universities. So ఇప్పుడు టెక్నికల్లీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా బయటకు వస్తున్నాను. బట్ హౌ యూ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ అనేది అది చేస్తున్నది అది. ఆర్ యు బి ఇన్ఫ్లుయెన్స్డ్ అంతే. సో అది ఫేమస్ ప్లేస్ పీకాక్ రాక్ కాదు, అది నువ్వు గెస్ కొట్టడం కష్టమే. మీకు చాలా ఉన్నాయి భయ. మీకు కూడా సెక్యూరిటీ వచ్చి వీళ్ళందరూ వేస్తారు కానీ మా టైంలో మేము అంతా ఫ్రీగా తిరుగుతుండే. మేము ఏడబడితే ఆడ గుడారాలు వేస్తుండే, ఆడ కూర్చొని మంచిగా బట్ సో మేము అట్లా అంటే whatever we did at that time, what used to be fun, we all did that, man. We all used to do community cooking laga. We all used to cook together. Yeah, we all used to, not leave this place, stay in those hostels పైకి వెళ్ళి కూర్చొని మళ్ళా ప్రపంచం అంతా ఇది వాడు తెచ్చుకొని వీడు తెచ్చుకొని చేసినాం అన్ని. See, you can it's always do, but you're always prepared to what is going to happen outside also. That is actually culture shock. బయటికి వెళ్తే obviously you will be hungover for many months. I was hungover for at least 6 months after I got out of the department. I used to still every day come in the evening, sit in some random chair, access internet. And అప్పటికే జూనియర్స్ వచ్చారు, వాళ్ళతోటి కాసేపు మాట్లాడి ఎట్లా చేస్తారు ఏం చేస్తారు. సో ఆల్వేస్ యూస్ టు డూ దాట్. సో చాలా టైం పట్టింది. ఇప్పుడు కూడా నేను ఎందుకు వచ్చినంటే ఈ వంకతో నేను డిపార్ట్మెంట్ ఉండొచ్చు కాసేపు అని, అంతేగాని ఏదో ఇంటర్వ్యూ చేస్తారని రాదు. అదే అనుకున్నా నేను రాగానే అటు ఇటు తిరుగుతుంటే మన కోసమా ఇంటర్వ్యూ కోసమా క్యాంపస్ ఉంటాను. సో అదే అంటున్నారు బికాస్ this place has such great purpose, has given me great purpose of life, and always it is always before Department of Communication and after Department of Communication. Probably the raw material which you use, ఈ ఎక్స్పీరియన్స్ అని ప్రాబ్లీ ఇక్కడ నుంచి మొత్తం అంతా అక్యుములేట్ చేసింది అంతే కదా. లైక్ 5Ws 1H లాగా స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. లాట్ ఇంకా చాలా ఉన్నాయి. నాకేదో ఇప్పుడు గుర్తొచ్చింది కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో ఏది పడితే అది చదువుతుండే. పాలో ఫ్రేరీ అని, మార్షల్ మెక్లూహన్ అని, నీల్ పోస్ట్ మ్యాన్, జార్జ్ గబ్లర్, ఇంకా వాడు ఉంటే ఫాదర్ ఆఫ్ కమ్యూనికేషన్ అని పేరేంది
ఇది కట్ చేద్దాం అది కూడా కట్ చేసాం. ఫాదర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. భాష ఫిక్స్. చెప్పురా కమ్యూనికేషన్ స్టడీసా? అందరం ప్రాక్టీస్ అయినా మీడియా స్టడీస్ వాళ్ళు అడగాలి. ఎవరు లేరు మీడియా స్టడీస్ అందరూ ప్రాక్టీస్. ఫాదర్ ఆఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనికేషన్. So like, all of this, I also had great lectures from great people, and we had some great professors like Professor Ashley Tellis, Professor Mel Kote, which you didn't go anyways, and a lot of people in political science, social sciences lo kuda. So అట్లా మేము ర్యాండమ్ గా ఏ డిపార్ట్మెంట్ లో ఏ టైం ఉంటే ఆ టైంలో పోతుండే కూర్చుంటుండే. కొన్నిసార్లు ఆ డిపార్ట్మెంట్ లో అమ్మాయిలు బాగున్నారంటే అక్కడికి వెళ్తుండే. సో డాన్స్ లో బాగుంటుండే కానీ మాకు ఎలా లేదు. సో అప్పుడప్పుడు ఇట్లా బయట చూసి అరే అనుకుంటే ఇట్లా. సో వీ షుడ్ డూ ఆల్ ఆఫ్ దాట్. Yeah, we're kids, man. We were 17, 18 when we joined. 18 years, when 19 years, our time joined in. So all what we did as 19 years old, we did all of that. We used to put a lot of photos on Facebook, comment each other, fight at each other. పెద్ద డిస్కషన్లు చేసుకొని ఇట్లా సమాజాన్ని మార్చేది ఉద్ధరించేది మనమే. బట్ అవి మంచిగా చేసినాం. అట్లీస్ట్ నేను ఏదో పెద్ద మార్చలేను కానీ అట్లీస్ట్ I feel I want to be a better person with the people I work with. I still want to go out and respect people. I still want to be a better human being. నేను ఏదో పెద్ద నేను ఇదంతా మార్చి పాడుతా ఇవంతా కాదు. నేను I can still be like చాలా బేసిక్స్ కూడా నేను కరెక్ట్గా ఇంటిగ్రిటీతో చేయాలనుకుంటా. ఇట్లా రెడ్ లైట్ పడితే ఆగాలనుకుంటా. ఎవరన్నా దాటుతుంటారు రోడ్డు నా బండి ఆపాలనుకుంటా. నా ట్యాక్సెస్ టైం కట్టాలనుకుంటా. కరప్షన్ చేయొద్దు అనుకుంటా. పోలీస్ ఒకసారి ఇచ్చిన 500, ఆ తర్వాత మళ్ళీ అది యూనివర్సిటీ ముందు అనమాట. యూనివర్సిటీ తర్వాత ఎవరు తీసుకోరు. సో వాడు ఒకసారి నన్ను పట్టుకోరు పోయి. నేను 2010లో డూయింగ్ ఒకసారి నాకు అప్పుడే మా డాడీ బైక్ కొనిపిస్తే నేను ఇట్లా కాలేజ్కి వస్తున్నప్పుడు పట్టుకున్నా అక్కడ డోయన్స్ కాలేజ్ దగ్గర. పట్టుకుంటే అక్కడ సార్ నేను మీడియా స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్స్కి అది లేదంటే ఆ ముందు రోజే మేము న్యూస్ బులెటిన్ చేస్తుండే. సో అదే పోలీస్ ఆయన పేరు శివ అనమాట. ఆయన ఇంటర్వ్యూ చేసిన. ఎందుకంటే లింగంపల్లి బ్రిడ్జ్ కింద వాటర్ లాగా అవుతుంది కదా. సేమ్ మేము అదే మేము కూడా తీసుకున్నాం. మీరు కూడా మళ్ళీ కూడా అంటే అర్థం చేసుకో అప్పుడు కూడా వాటర్ ప్లాగ్ వాడంటారు ఎప్పుడు అదే దగ్గరలో వాటర్ ప్లాగ్ అవుతున్న ప్లేస్ కూడా అదే. సో ఆయన పోయి శివ మాట్లాడితే శివ ఎప్పుడు అన్న నేను ఇంటర్వ్యూ తీసుకున్నా అంటే అవునా నేను ల్యాప్టాప్ తీసి సార్ చూడండి సార్ సరే బేటా పో అసైన్మెంట్ ఇట్లా చేసింది అయితే when you have a camera it is a very powerful thing, man. When you have a pen in your hand. మేము ఐడి కార్డ్స్ వాడుతుండే ఇట్లా మేము అసలు పెట్టి అరే చార్మినార్ షూట్ చేస్తాం. అరే మేము చార్మినార్ ఎక్కి షూట్ చేస్తాం అన్న. ఇప్పుడు అలౌ చేయట్లేదు అన్న. ఎవరో దూకిరా చాలా టైట్ ఉంది. మా వాడు చేసిన డాక్యుమెంటరీ చార్మినార్ మీద. హలో మీరు పోయి మళ్ళీ సయ్యా చూడండి. మీరు నేను యునాని హాస్పిటల్ మీద నేను రామ్ గార్డ్ నించోని సెల్ ఫోన్ లో వాళ్ళకి చెప్తుంటే చార్మినార్ లో వాళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారు. అంత జూమ్ లో తీసిన ఐడియాలు ఉండాలరా మరి చేయాలి. అరే దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. దిస్ ఇస్ నాట్ ఫన్. దిస్ ఇస్ ద క్రేజీ స్టఫ్ వి డిడ్. అండ్ వాసు సార్ చూపించండి ఏందిరా షార్ట్ ఫోకస్ ఏదరా బాడుకో. సో మాకు ఉచ్చబడుతుండే ఇట్లా సార్ దగ్గరికి వెళ్ళాలంట. ఒక్కసారి అయితే ఏందిరా ఏడి మాకు సార్ అట్లా కాదు సార్ అట్లా కాదు సార్. సో దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ హౌ ట్రేడ్ మార్క్ డైలాగ్ ఉంటుంది. ఈడిట్ చూస్తే కుక్కు. సో సార్ అట్లా వాసుకి సార్ ఇట్లా ఫుల్ ఇట్లా ఈస్ టు బి అవర్ బెస్ట్ ఫ్రెండ్ మ్యాన్. ఈస్ టు బి దేర్ లైక్ ఫర్ అస్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఎంత గట్టి తిడతాడో మళ్ళీ అంత హీల్ బి దేర్ ఫర్ అస్ లైక్ సపోర్ట్ అనమాట. సో విష్ టు మాకు ఇట్లా పెద్ద పెద్ద యునెస్కో ప్రాజెక్టులు తీసుకొచ్చి అదంతా ఫుల్ ఆడియో ఎడిటింగ్ చేసుకుంటే తీసుకురానంటుండే. సో అందరం బ్యాచ్ అందరు కూర్చొని విష్ టు బ్రేక్ ఆ రేట్. మాకు ఆడియో ఎడిటింగ్ కూడా రాదు. అప్పటికప్పుడు నేర్చుకొని ఒకటి దగ్గర మళ్ళీ కూర్చొని ఇట్లా చేయాలి అట్లా చేయాలని విష్ టు ఇట్. సో హీస్ టు హ్యాండ్ ఓవర్ అస్ గ్రేట్ కాన్ఫిడెన్స్ లైక్ జై తీసుకుంటారా ఆ పోయి వాళ్ళది వీడియో షూట్ చేసుకున్నా అంటే ఏ సార్ ఎట్లా ఆ పో నా పేరు చెప్పు పోయి షూట్ చేసుకుని రా.
So so that's what I'm saying. See, that confidence building from sir was extraordinary, man. So this campus has given us so much, and so much we are indebted to, and whether it was that 25 rupees food in the mess or like, అంటే మీకు మెస్ కార్డులు వస్తాయి వేరే విషయం కానీ, బట్ అప్పుడు ఏ క్యాంటీన్ వాడుతుంటారు బాగా? ఫుడ్ ఏది బాగుంటే అక్కడే. ఇక్కడే గోప్స్ లోనే, అంటే డబ్బులున్న రోజులు, లేకపోతే ఇక ఎవరిదో మెస్ లో ఎవరిదో పేరు చెప్పి ఎవరిదో కార్డు వాడేసి అంతే. సో యా, దట్ వాస్ దేర్, అంటే దట్ ఈస్ హౌ ఫన్ ఇట్ వాజ్ back in the day, and we used to have a lot of cross department friends, very department friends. ఎలెక్టివ్స్ వల్ల వస్తుండే మెయిన్ అది. ఎలెక్టివ్స్ ఫౌండేషన్ బయట And we used to have also these international students from Tagore. ఫ్రెండ్ ఉంటే చాలా అర్థం అక్కడ. సో మేము ఉన్నప్పుడు ట్యాగూర్ లో చేస్తే ఒకసారి అది చేసిరు అబ్బా, ఏదో నైట్ హాలోవీన్ చేసిరు, మస్తు ఉండే అది. అవును, అది లాస్ట్ 4 months నుంచి చేశారు ఇక్కడ కూడా. మోస్ట్లీ చాలా అది బయట చేస్తుంటే అసలు ఎవరు మన క్యాంపస్ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ కూడా చేసేవాళ్ళు. But I think the major fun we always used to look up for was Sukoon. Sukoon was the flagship event. Yeah, flagship event. మంచిగా దేంట్లో పార్టిసిపేట్ చేయకుండా క్రికెట్ ఒకటి ఆడేసి అందులో కూడా నైట్ కప్ ఉంటుంది, నైట్ కప్ ఉంటుంది కదా, నారీస్ నైట్ కప్. So Nari, when I was a kid, used to be a PhD student. So he died accidentally in the university due to a heart attack. So it was the cup was named after Nari. Nari Anna మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు we used to go around. So atla so Nari's night cup we never won. That was our biggest communication never wins. Some political science or some other department. ఎంత ట్రై చేసినా మనకి ఎంతసేపు ఈడినే రాసుకుంటే ఏమైతుందో ఆడితే వస్తుంది. ఎప్పుడు ఆడలేదు. శివ అని ఒకటి ఉంటుండే, శివగుండ్రా వాడు ఒక్కడే ఆడుతుండే మంచిగా. శివ అండ్ జాన్, కొంచెం రాహుల్ పిషారెడ్డి గారు వాడు ఆడుతుండే. ఇంకా మిగతా అందరం మేము ఇంకా ఫీల్డింగ్లకే పరిమితం అనమాట. ఫీల్డింగ్ లో వచ్చినాయి కూడా సరిగ్గా పట్టకుండా, అయితే కామెంటేటర్ దగ్గర, అది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కామెంటరీ బాగా చేస్తుండే, సో వాళ్ళే చేస్తుండే అనమాట. ఏది నేను ఎవ్రీ వస్తా చూస్తా కాదు. మనోడు ఆడతాడు బాగా, మంచిగా ఆడతాడు, మంచిగా చూడడానికి. అది మీరు ఆడితేనే ఫన్ ఉంటుంది బయట, నేను అనిపిస్తే మళ్ళీ సెల్ఫీ అన్న. Now I feel happy looking at my own people doing, the only thing I want to do is like walk into library. ఆ పర్మిషన్ అని దొరుకుతుందని చూస్తున్నా. లైబ్రరీ కావాలా? వెళ్తామన్నా, మంచి బుక్స్ మణిరత్నం ఉంటుంది చూడు, బుక్స్ కలెక్షన్ దగ్గరే కదా, ఆ పైన కదా, అది 5-6 కి క్లోజ్ అవుతుంది. క్రేజీ లైబ్రరీ మంది, best in the world. I want a country, let's say. It's like too much to debate. Best times we had reading rooms where like exams 24/7. ఆడైతే బ్యాగ్ పెట్టేసి ఎప్పుడు ఆడితే అప్పుడు పోవాలి, కూర్చొని చదువుకోవాలి, కాసేపు పోవాలి, మళ్ళీ సిగరెట్లు తాగాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ కూర్చోవాలి. సీ క్యాంటీన్ వెళ్తుంటారు అప్పుడు, నైట్ క్యాంటీన్ సంజయ్ గారు పెడుతుండే. ఉంటాడు ఇప్పుడు, సంజయ్ ఉంటాడు. సో సంజయ్ మళ్ళీ వాడు ఇష్టమై చిన్నప్పుడు నా క్లాస్మేట్ వాడు. సంజయ్ ఇక్కడ కదా, లోపల బీహార్ నుంచి వచ్చింది కదా. All his family has, all his mother worked here only. Okay. And వాడు మా క్లాస్మేట్ సంజయ్ గారు. ఇప్పుడు చూస్తే మస్తు ఖుషి అవుతాడు, ఉన్నాడు ఇప్పుడు అక్కడ. ఇంత బాగా ఇప్పుడు కూడా వాడు క్యారే గసారే అంత రికార్డ్ చేస్తున్నాడు. అట్లా మంది. Yeah, fun, great times, right? If ever there's a time machine, I always wanted to come back to this time. It was the best time of కాన్వర్సేషన్ కూడా మెయిన్ ఇంటెంట్ ఇదేనా. ఒకటి ఆబ్వియస్లీ క్రాఫ్ట్ గురించి మాట్లాడాం, ఇండస్ట్రీ గురించి. వి వాంటెడ్ టు గివ్ యూ గుడ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి మీరు వెనకాలకి వెళ్ళి అలా వాక్ చేయండి. అండ్ టు బి ఆనెస్ట్, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఇన్స్పిరేషన్. అరే మన డిపార్ట్మెంట్ సమ్మన్ సో ఇట్ గివ్స్ us some determination. ఏ హాస్టల్ చూస్తే అనుకుంటారు, ఏ హాస్టల్ చూసి 216 లో నిజంగా ఈ యాక్టర్ ఏ హాస్టల్ 216 లో ఉండి వెళ్ళాడు ఆ గలీజ్ రూమ్ లో.
అబే మంచి రూమ్ లాని ఇప్పుడు గలీజ్ అయిపోయినాయి కదా. వాట్ 83 రూపీస్ గచ్చి Yeah, very true. పర్ మంత్. అరే యు క్యాలిక్యులేట్ ద రియల్ ఎస్టేట్. True. You are staying in the world. హైదరాబాద్ లో బెస్ట్ ప్లేస్. డౌట్ లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే Look at the green cover this place. Of course, it is appreciating, but it is still the best place to always. I feel like, of course, see, there are. ఉన్నప్పుడు 2,500 acres ఉండే. ఇప్పుడు now it was right now it's to 1,700 acres. It used to be 3,200. Then Balayogi Stadium came in, and then some encroachments happened, and then. The landscape has always been shifting, and but I think the best time to be here on campus is rainy season. Oh my god. And cooking, somewhere. I make sure that. Chapel పెట్టినాను ఎప్పుడన్నా. We did అప్పుడు అక్కడ మంచిగా బఫెలో లేక్ దగ్గర స్నానం చేస్తుండే. మన డిపార్ట్మెంట్ స్ట్రీట్ వెళ్తే ఒక చిన్న రాక్ ఫార్మేషన్ ఉంటే అక్కడ నీళ్ళు వస్తాయి. So they're all like all those popular spots. We all kind of did some antisocial activities. మళ్ళీ మీరు యాంటీ అంటే చాలా. We just did drinking and smoking without NDPS. Without any narcotic substances. And we were not into that actually. Frankly speaking, our batch was not into narcotics much actually. And not zero actually. There were hardly anybody who smoked up or anything. But I used to smoke then back then. Cigarettes, and then I used to do that, and I used to drink along those places. ఇప్పుడు రిలేషన్షిప్ విత్ సిగరెట్స్. And I don't encourage anybody to do smoking or drinking. మద్యపానం ఆరోగ్యానికి ఇట్లా సినిమా లేదు అది కథ. అన్న ర్యాప్ చేసే ముందు రఫ్గా యాక్టింగ్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరు చెప్పేది కాకుండా కొత్తగా ఏమని చెప్పగలవు అన్న? యాక్టింగ్ లోకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రిసైజ్ గా ఏదైనా ఒక చిన్న అలా జోబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తారు. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్ అది కామన్ అయ్యి సీరియస్ ఇప్పుడు నేను మళ్ళీ అదేదో పెద్ద డిప్లొమాట్ లాగా మాట్లాడి ఉంటుంది, కానీ ఇప్పుడు వాట్ వర్క్డ్ ఫర్ మీ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. వాట్ వర్క్ ఫర్ యూ అదే అంటున్నా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను అప్పుడు బేసికలీ our thing was landscape, man. Now it is portrait. Simple. So we were at that time where we were making short films. Our journey was different, bro. Now it is very different. So you tell me, I want to learn from you people, because I don't know how to. If you look at all my reels, they're all like haphazard, like I don't know how do I make actually reels. నాకు ఇప్పుడు కూడా నేను ఒక వ్లాగ్ చేద్దామని ట్రై చేసి కూడా నాకు 3,000 వచ్చినాయి వ్యూస్. ఒక యాక్టర్ ఉండి అంతా ఉండి అన్న ఒక ఛానల్ ఉంది ద పెట్టగొడ అని, క్రేజీ ఛానల్. దానిలో వ్లాగ్స్ చేస్తారు, రివ్యూస్ పెడతారు, క్రేజీ చేస్తారు, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఇది పిట్టగొడ క్రియేటర్స్ ఇంటర్వ్యూ డైరెక్ట్ దాంట్లోకి వెళ్తుంది. ఛానల్ ప్లగ్ ఇన్ చేసుకున్నాను. జిందగీ లైఫ్ ఒక జిందగీ చెప్తారు. సో ఐ థింక్ ఏం లేదు, అది బేసిక్లీ ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మంచి ఫిల్మ్ స్కూల్స్కి వెళ్ళండి. డబ్బులు లేవు అనుకోండి, ఇట్లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ యూనివర్సిటీస్కి, ఎన్ఎస్డీస్కి వాటికి వెళ్ళండి. లేదు భయ్ అంటే చాలా ఉన్నాయి అవెన్యూస్. యాక్టర్ యాక్టింగ్ నేర్చుకోవాలని. మోస్ట్ ఎసెన్షియల్లీ ఎక్స్పీరియన్స్ లైఫ్, మ్యాన్. లివ్ లైఫ్. ఇట్ ఈస్ ఎసెన్షియలీ దట్ యూ షుడ్ feel more, think more, think enough or feel enough, and then live life, man. And don't give in to this norms that everybody thinks that you should believe in. అదే నా ₹2 జ్ఞానం అది. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ కలుగుతాం, సైలెంట్ గా వెళ్ళి సంజయ్ కలుగుతాం.